మా అభివాదం. నేటికి మా ఆతిథ్యం స్వీకరించండి. అరింతముడు 9వ మానవ బాలకులు కూడా తెచ్చారట. దానికి ఏదో విషదోషమట. ఇవాళ రేపు అది శుద్ధి చేసి వ్రతం పూర్తి చేస్తే మీరు అతనికి భారీ కాక తప్పదట. అది ప్రజలు ఈ రాత్రికి ఆ దూర కాపాలికుడు తన వ్రత సమాప్తి చేస్తే ఈ విషయం ఇప్పుడే తెలుసుకోవాలి. సాహసించి మందిర ప్రవేశం చేయటం సమంజసం కాదేమో. చెప్పలేదా? సరే, చెట్టు పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కారులే. కళలో దైవం కలియవచ్చు. నువ్వు పలకరించలేదే. అదా కంట శోష లేకుండా కళ్ళతోనే నువ్వు కొన్ని గ్రంథాలు అప్పచెప్పావు. వారేమో కొన్ని గ్రంథాలయాలే బదులు చెప్పారు. ఇంకా ఏం చెప్పాలి? అది కాదే, స్వామి ఏమంటున్నారు? ఏమిటి? స్వప్న సుందరుడు అప్పుడే స్వామి కూడా అయ్యాడా? దేవలోకాలను ఎవరు లేనట్టు ఒక మానవ మాత్రుని పెళ్ళాడతావా? బావు నేనేనా పూర్వ చక్రవర్తికి పూర్వ చిల్లాలు కాలేదా? మేనక విశ్వామిత్రునితో కాపురం చేయలేదటే. నేను ఆ మానవ చక్రవర్తిని ప్రేమించడంలో తప్పే ఉంది. ఆదమరుపున వారి కౌగలిలో వాలినప్పుడు నేను అనుభవించిన ఆనందం నా కరస్పర్శకై వారు పడిన ఆరాటంలోని మాధుర్యం, ఆ సుందర్ని సాహచర్యంలో స్వర్గసీమను సృష్టించుకోవడమే ఈ జీవితానికి పరమావధి. ఏంటన్నిటికీ అవును రాత్మ, నీకోసమే వచ్చి. అపరాధం అని తెలుసు, అయినా ఆగలేకపోయి నీతో మాట్లాడాలి. మాటలకి ఇది చోటు కాదు. ఆడపిల్ల మగవాడు కలిసినప్పుడు అనుకునే మాటలు రెండే రెండు. ఆడపిల్ల మగవాడు కలిసినప్పుడు అనుకునే మాటలు రెండే రెండు. లేడి కనులు లేత మనసు కలసినప్పుడు పాడుకొనే పాట ఒకటే ఒకటి. లేడి కనులు లేత మనసు కలసినప్పుడు పాడుకొనే పాట ఒకటే ఒకటి. ఆడపిల్ల మగవాడు కలిసినప్పుడు అనుకునే మాటలు రెండే రెండు. ఎర్ర పెదవి సోగ చెక్కిలి చేరినప్పుడు ఎదలోపలి ఆనందం ఒకటే ఒకటి. ఆడపిల్ల మగవాడు కలిసినప్పుడు అనుకునే మాటలు రెండే రెండు.
చూపు కొలికినప్పుడు కోర వయసు ఓర చూపు కొలికినప్పుడు కోరదగిన అనుభవము ఒకటే ఒకటి పులకరించే ప్రేమ విరిసి పూచినప్పుడు గిలిగింతలు లెక్కిస్తే అవి ఏ కోటి ఆడపిల్ల మగవాడు కలసినప్పుడు అనుకునే మాటలు రెండే రెండు. చంద్ర, రాజా, చందమామ ఎర్రవారింది, ఈ రేకి హాయ్ చాలు. చంద్ర, అటు చూడు రాజా, తూర్పు కూడా తెల్లవారింది, అరుణ రేఖలు తొలగుతుంది. సేపు కలుసుకుందాం. చంద్ర, అర్ధరాత్రి వేళ అంతఃపుర ప్రవేశము నచ్చిన మా అవసరము ఆవేశము అర్థం చేసుకోలేదా? మీ అనురాగం అర్థం చేసుకుని వెంట వచ్చాను. చేసిన సరాగం చాలు. కన్నెతనం మన్నించండి, నన్ను పోనివ్వండి. చంద్ర, నిన్నొక్క మాట అడగనా? ఒక్క మాట ఏమిటి? పెంచి మాట్లాడగండి. అరిందముడెవడు? మానవ లోకం నుంచి విషపూరితమైన బాలుని శరీరం దొంగిలించి తెచ్చిన అరిందముడెవడు? వారి నివాసం ఎక్కడ? అగ్నిపర్వతమా అరిందముడంటే అంత భయపడుతున్నావు? మీకు తెలియదు స్వామి, మాయాదక్షుడైన ఆ యక్ష కాపాలుకుని మాంత్రిక శక్తులకు ముల్లోకాల్లోనూ తిరుగులేదు. భయపడకు చంద్ర, నా చేత చంద్రాయుధం ఉన్నంత వరకు ఎంతటి భయంకర యక్షమాయలు నన్నేమీ చేయలేవు. వారి నివాసం ఎక్కడ? రాజా, పాలవ చెప్పు పరమావధి దాటి ఆనందలోకపు అంచుల మీద తేలిపోయే ఈ మనసుకు మాటి మాటికి ఆ పాతుకుని పేరు గుర్తు చేసి అదపతనం చేయకండి. నీకు తెలియదు రాకుమారి, వానితో నాకు చాలా అవసరం ఉంది. నాకు తెలుసు రాజా, నా కోసమే మీరు ఈ లోకానికి వేయించేశారు. ఆ క్రూర కాపాలికునికి నా స్వామిని పని చేయలేదు. అతని పనిచి ఆ దినమే వచ్చిన నాడు మీరే అగ్ని ప్రవేశం చేస్తాడు. చంద్ర, ఇది నీ సమస్య కాదు, మనిద్దరి సమస్య కూడా. మాము కరచి మాయమైన బాలకుని మా గురుదేవులకు అప్పగించేవారు రాజధానిలో కాలు పెట్టనని శపథం చేశారు. నా ప్రతిజ్ఞా పాలన మన ప్రేమ పరిష్కారానికి కూడా సాధనమైంది. నా బాధ్యత ద్విగుణీకృతమవుతుంది, నా ఆనందం మిన్నుకుంటుంది. చెప్పు చంద్ర, అంత సులభ సాధ్యం కాదు స్వామి. ఆ మందిరానికి అనేక ప్రాకారాలున్నాయట. ప్రతి వాకిలి వద్ద ఆ జయమన్న మంత్రశక్తులు కాపలా వస్తున్నవట. ఎంతటి భయంకర క్షుద్ర మంత్రశక్తులైనా నాకు భయం లేదు. వాటిని నిర్దిష్టాను, వాడి వ్రతం భంగం చేస్తాను. నిన్ను రక్షించి నా శపథం చెల్లించుకుంటాను. ఇక్కడికి సమీపంలో గంధకి పర్వతాలున్నాయి. ఆ కొండ గుట్లు అతని నివాసమట. చాలు చంద్ర, ఇక వాడి అంతు తెలుస్తాను. స్వామి, మళ్ళీ దర్శనం. శపథం చెల్లించిన తర్వాత వస్తా. మా లంగడి ఏమో అనుకున్నాడు, దెబ్బతో అయిపోయాడు. చిన్ననాటి మిత్రులు నా కోసం విడిపోయారు. ఎంత త్యాగం! ఇదే త్యాగం. 10 ఏళ్ల సావాసం మనదు, బ్రతికినంత కాలం ఉండే వాసం అంతా నీ కోసం. చెయ్యక మోసం. ఏమంటావు? అయ్యో, కొండ కొండ అటు చూడు. అక్కడే అక్కడే ఇక్కడే. ఇదేమిటో ఈ ఎదటుండే ఎడబాట. ఈ పాటు నా వల్ల కాదు.
మరో ఏర్పాటు చూడబోయ్. మన పెళ్ళాడదాకా ఇంతే. పెళ్ళే? మా చెల్లాయి చంద్రకళ పెళ్లి కాంది, నా పెళ్లి చేయడం మా నాన్న. అయితే అందాక ఆగండి. ఆగలేదు. ఆగండి, నా గుండెకు గండి పడిపోయింది. ఈ ప్రేమ ప్రవాహం ఆపినా ఆగదు. కొన్ని గుడ్డ పెళ్లి చేసుకున్నావా? మరి ఎలాగో ఒక్కచోటే ఉంటూ కొక్కిరించి వెక్కిరించుకుంటూ అక్కడే అంటే ఎలా? ఆకులు అన్నం పెట్టి చేతికి మూతికి తాళం వేస్తున్నావా? పోనీ నన్ను వదిలేయండి. హోయ్ హోయ్, నా వరాల మూట, వజ్రాల గని, నిన్ను తచ్చినా వదలలేను, వదిలి బ్రతకలేను. హాయ్, విమానం ఆగింది. ఆగని వాయ్. ఆగిందా? నేను ఆగాను నీ మాట కోసం, నీ మాట కోసమే. ఎందుకు ఆగింది? కానీ చెడిందా? విమానం దిగిపోతుంది. దిగిపోతుందా? దిగని. ఇది ఏ లోకము? మమ్మల్ని ఎందుకు దింపిదివి? నేనేమి తప్పు చేసేది? ఏమి అన్యాయము? ఆరామగా కుంకుడు వల్ల కానిది మనం చేసుకొచ్చాం. అనందమోహిని, సాధుటవరా సాధు. బహుమానం కోరుకో. ఈ పాంపిల్లని ఒక ఆట ఆడించండి గురువరా. ఆడవే పడుతా. మీరు ఆడమంటే ఆడడానికి నేనేం కీలుబొమ్మను కాదు. నీ హావభావ ప్రకటనే అద్వితీయం. మరి నీ అభినయ లయా కౌశలం ఇంకెంత రమణీయమో. ఉపక్రమించు.